అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇవాళ మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా అజిత్ పవార్ సతీమణి సునేత్రా పవార్ ప్రమాణ స్వీకారం చేయనున్నారనే సమాచారం. ఇక మహారాష్ట్ర చరిత్రలో ఆమె తొలి మహిళా డిప్యూటీ సీఎంగా రికార్డ్స్ ఎక్కడున్నారు. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా పదవిలో ఉన్న అజిత్ పవార్ విమాన ప్రమాదంలో దుర్మరణ పాలయ్యారు. దీంతో ఆ పదవిని చేపట్టాలని ఎన్సీపీ అజిత్ వర్గం సునేత్రా పవార్ కు ప్రతిపాదించింది. దీంతో ఆమె దీనికి అంగీకరించినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఇవాళ ఎన్సీపీ శాసనసభ పక్ష సమావేశం జరగనుంది. ఈ భేటీలో సునేత్రను శాసనసభ పక్ష నేతగా ఎన్నుకోనున్నారు. ఇక సాయంత్రం ముంబై లోక్సభలో సునేత్రా పవార్ మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారని తెలుస్తోంది. ఆమెకు ఎక్సైజ్, క్రీడా శాఖల అప్పగించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. కాగా దివంగత అజిత్ పవార్ నిర్వహిస్తున్న ఆర్థిక శాఖను సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ దగ్గరే ఉంచుకోనున్నట్లు సమాచారం. ఇక బారామతి నియోజకవర్గం నుంచి సునేత్రా పవార్ ఉప ఎన్నికల్లో పోటీకి దిగనున్నారని తెలుస్తోంది. ఇందుకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ ఆఫ్టర్నూన్ స్పందన. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా అజిత్ పవార్ ఎందుకంటే 2 రోజుల క్రితము విమాన ప్రమాదంలో మృతి చెందిన సంగతి తెలిసిందే. సో ఇప్పుడు అజిత్ పవార్ సతీమణి సునేత్ర డిప్యూటీ సీఎం గా ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలు ఉన్నాయి. సో దీనికి సంబంధించి దాదాపుగా ఖరారైంది. సో మరి ఈ రోజు సాయంత్రం లోపే ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. 2 రోజుల క్రితం ఘోర విమాన ప్రమాదంలో బారామతిలో ఎన్నికల ప్రచారం కోసం వెళ్తుండగా ఒక్కసారి విమానము క్రాష్ అయ్యి అందులోనే దుర్మరణం పొందాడు. సో అజిత్ పవార్. సో మొత్తంగా మహారాష్ట్ర రాష్ట్ర రాజకీయాల్లో శివసేన మన ఏదైతే ఎన్సీపీకి సంబంధించి అత్యంత కీలకమైన వ్యక్తి, అందులోనూ మొత్తం కూటమికి సంబంధించి ఎన్డీఏ కూటమి అధికారాలు రావడానికి అత్యంత కీలకంగా వ్యవహరించారు అజిత్ పవార్. సో డిప్యూటీ సీఎం గా ఉన్నాడు. అతని మరణంతో రాష్ట్ర రాజకీయాల్లో అనేక మార్పులు కూడా వస్తాయని ఒక చర్చ ఉన్న క్రమంలో ఇప్పుడు అనూహ్యంగా అజిత్ పవార్ సతీమణి సునేత్రాను డిప్యూటీ సీఎం గా చేయాలని అక్కడ కూటమి నిర్ణయించింది. సో కేంద్రంలోని బీజేపీ కూడా నాయకత్వం కూడా సునేత్ర పట్ల కొంత సానుకూలంగా ఉండి సునేత్రా పవార్ కి డిప్యూటీ సీఎం గా ఇవ్వాలని ఇస్తేనే సముచిత న్యాయం. అజిత్ పవార్ అనూహ్య మరణంతో అనుకోని దుర్ఘటన జరిగింది కాబట్టి సో అతని కుటుంబానితో పాటు ఎన్సీపీకి కూడా ఒక రకంగా ఇది సరైన నిర్ణయం, ఎన్సీపీకి న్యాయం చేసినట్టు అవుతుంది అనే ఒక ఆలోచన చేసినట్టుగా తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో ప్రస్తుతం అయితే రాజ్యసభ సభ్యురాలుగా ఉంది. ఆమె రాజ్యసభ సభ్యురాలుగా ఉన్నటువంటి సునేత్రా పవార్ ఆమె శనివారమే తమ శాసనసభ పక్ష నేతగా ఎన్సీపీ ఎమ్మెల్యేలు ఎన్నుకునే అవకాశం కూడా కనబడుతోంది. సో ఈ రోజు సాయంత్రం కల్లా ఆమెను అధికారికంగానే తమ శాసనసభ పక్ష నేతగా ఎన్సీపీ ఎమ్మెల్యేలు ఎన్నుకుంటారని కూడా తెలుస్తోంది. సో అనంతరం కూడా ఏదైతే ఎన్సీపీకి సంబంధించి శాసనసభ పక్ష ఎన్నిక తర్వాత డిప్యూటీ సీఎం గా కూడా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం కనబడుతోంది. సో పవార్ దగ్గర దివంగత పవార్ ఎవరైతే ఉప ముఖ్యమంత్రిగా ఉంటూనే ఆర్థిక శాఖ, ప్రణాళిక శాఖలు రెండు కూడా చూసేవారు. సో ఇప్పుడు పరిస్థితులకు అనుగుణంగా అందులో ఉన్నటువంటి అత్యంత కీలకమైన రాష్ట్రాన్ని అభివృద్ధి గాడిలో పెట్టేటువంటి ఆర్థిక శాఖను సీఎం ఫడ్నవీస్ దగ్గర ఉంచుకొని మిగతా శాఖలు కూడా ఏదైతే అజిత్ పవార్ కొనసాగించాడో ఆ శాఖలన్నీ కూడా సునేత్రా పవార్ కే ఇచ్చే అవకాశాలు కనపడతా ఉన్నాయి. ఎక్సైజ్, యువజన శాఖ, సంక్షేమ, మైనార్టీ అభివృద్ధి, ఈ క్రీడలు కూడా ప్రస్తుతం అక్కడ ఉన్నాయి. ఈ నేపథ్యంతో మొత్తంగా కూడా ఫిబ్రవరిలో జరిగే అసెంబ్లీ సమావేశంలో రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టాల్సి వస్తుంది. సో ఈ నేపథ్యంలో ఈ నెలలోనే అక్కడ కూడా బడ్జెట్ సమావేశాలు, ఎందుకంటే కేంద్రం రేపు బడ్జెట్ ప్రవేశపెడుతుంది, దానికి అనుగుణంగానే అక్కడ మహారాష్ట్ర అసెంబ్లీ కూడా బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. ఈ నేపథ్యంలో ఈ 10-15 రోజుల్లో అక్కడ కూడా బడ్జెట్ సమావేశాలు ఉన్నాయి కాబట్టి సో మొత్తంగా కూడా ఆ సీఎంఏ ఒక ఆర్థిక శాఖను తన వద్ద పెట్టుకొని బడ్జెట్ ను ప్రవేశపెట్టే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. సో ప్రస్తుతం ఉన్నటువంటి సంక్లిష్ట పరిస్థితుల్లో సునేత్ర ఆర్థిక శాఖ వంటి కీలక శాఖను నిర్వహించే అవకాశం లేదు.
ఉన్నది. ఎందుకంటే అక్కడ తన భర్తను కోల్పోయిన పరిస్థితి, కుటుంబంలో కొంత మొత్తం కూడా తీవ్ర విషాదం నెలకొన్న పరిస్థితి నేపథ్యంలో కొంత ఆమెకు రిలాక్సేషన్ ఇవ్వాలి. సో మొత్తంగా కూడా ఒక పెద్ద ప్రమాదం జరిగింది, తన భర్తను కోల్పోయింది కాబట్టి ఆమెకు కొంత మానసికంగా కొంత ప్రశాంతతను, ఆ యొక్క ప్రమాదం నుంచి ఆమె పూర్తి స్థాయిలో బయటపడేంత వరకు కూడా ఆమెను ఎట్లాగో ఇబ్బంది పెట్టకుండా, అదే సందర్భంలో ఒక అజిత్ పవార్ చేసిన సేవలకు గాను సో అదే ఒక డిప్యూటీ సీఎం ను మొత్తం ఏదైతే కూటమిలో ఉన్నటువంటి అందరూ మొత్తం కూడా కూటమి ఏకగ్రీవంగా సునేత్ర పవార్ కి డిప్యూటీ సీఎం గా ఇవ్వాలని చెప్పేసి కూడా నిర్ణయించారు. సో సాయంత్రం కల్లా ఈ యొక్క డిప్యూటీ సీఎం గా సునేత్ర పవార్ ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. సో ఇదొక అంశం అయితే, సునేత్ర పవార్ డిప్యూటీ సీఎం గా ఎన్నికవడం ఒక అంశం అయితే, ఇక నెక్స్ట్ మరొకటి చాలా అత్యంత ఆసక్తికరమైనది, మహారాష్ట్ర రాజకీయాలను ఒక రకంగా మరొక టర్న్ తీసుకునే అవకాశం కూడా ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే గత కొద్ది రోజుల్లో కూడా ఎన్సీపీ విలీనం, ఏదైతే అజిత్ పవార్ ఎన్సీపీ, అదే సందర్భంలో శరద్ పవార్ ఎన్సీపీ, ఈ రెండు ఎన్సీపీలు మరీ ఒకే తాటిపైకి రావాలని చెప్పేసి గత కొద్ది రోజులుగా ఇద్దరి మధ్య ఇరు ఎన్సీపీకి సంబంధించినటువంటి రెండు పార్టీల మధ్య చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఇటు శరద్ పవార్ అజిత్ పవార్ వర్గాల మధ్య దాదాపు కొలిక్కి వచ్చాయి. అతి త్వరలోనే ఈ యొక్క నెల చివరి లోపేనే ఈ యొక్క రెండు ఎన్సీపీలు మరొకసారి పూర్తిగా విలీనమై ఒకే తాటిపై నడిచాలని చెప్పేసి పెద్ద ఎత్తున మహారాష్ట్ర రాజకీయాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. రెండు ఎన్సీపీల విలీనం ఖాయమని చెప్పేసి కూడా అక్కడ చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఒక రకంగా రాజకీయంగా అక్కడ పెద్ద ఎత్తున వార్తలు వినపడుతున్నాయి. సో ఈ నేపథ్యంలో శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ, అదే సందర్భంలో అజిత్ పవార్ ఎన్సీపీ రెండు వర్గాల నుంచి రెండు సానుకూలంగా ఉన్నాయి. సో త్వరలోనే విలీన ప్రకటన కూడా ఉండబోతుందని చెప్పేసి చర్చ జరుగుతున్న క్రమంలో ఇప్పుడు ఒకవైపు సునీత్ర పవార్ మొత్తంగా కూడా డిప్యూటీ సీఎం గా బాధ్యతలు తీసుకొని అక్కడ ఉంటే అది ఎలా ఉండబోతుంది, రాష్ట్ర రాజకీయాలు ఎలాంటి ప్రభావం చూపబోతుంది. ఎందుకంటే శరద్ పవార్ మొన్నటి వరకు ఇండియా కూటమిలో కీలకంగా ఉంటూ వస్తున్న నేపథ్యంలో మరి ఒకవైపు ఎన్సీపీ అంతా కూడా ఏకతాటిపైకి వస్తే, విలీనం అయితే ఒకే మొత్తం ఎన్సీపీ ఒకే పార్టీగా ఏర్పడితే అప్పుడు మహారాష్ట్ర రాజకీయాల్లో ఎలాంటి పరిణామాలు పరిణామాలు సంభవించే అవకాశం ఉందో కూడా మనం చూడాల్సి ఉంటుంది. సో మొత్తంగా ఉమ్మడి ఎన్సీపీ మొత్తం రెండు ఎన్సీపీలు కలిసి ప్రస్తుతం ఉన్నటువంటి ఏదైతే ఎన్డీఏ కూటమిలో ఉంటుందో ఆ కూటమిని కంటిన్యూ చేస్తారా, లేకుంటే మరోవైపు ఆల్టర్నేట్ గా ఇండియా కూటమిలో కంటిన్యూ అవుతారా, లేకుంటే రెండు ఇటు కాంగ్రెస్ జాతీయ పార్టీలు కాంగ్రెస్ కావచ్చు బీజేపీకి సమదూరం పాటిస్తారా అనేది కూడా మనం కొంత వేచి చూడాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇది ఎంతవరకు చర్చలు అయితే జరుగుతున్నాయి. అజిత్ పవార్ ఉన్నప్పుడు ఈ చర్చలు జరిగాయి, దాదాపుగా ఒక కొలిక్కి వచ్చాయి. సో ప్రకటన ఉంటున్న తరుణంలోనే ఒక దుర్ఘటన జరిగిందని చెప్పేసి కొంత చర్చ ఏదైతే వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా మరొకసారి దీనికి సంబంధించి రాబోయే 2-3 రోజుల్లోనే ఈ విలీనం ఎన్సీపీకి సంబంధించి రెండు పార్టీల విలీనం సంబంధించి ఒక అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంటుంది. సో అది విలీనం ఉంటుందా లేదా అనే పైన ఒక స్పష్టత కూడా వచ్చే అవకాశం ఉంటున్న నేపథ్యంలో ఒకవైపు ఇది ఉంటుండగానే మొత్తంగా కూడా ఇదైతే పవార్ కుటుంబంలో కూడా ఒక పెద్ద ఎత్తున ఒక చర్చ జరుగుతోంది. ఇప్పుడు మనందరం కలిసి ఒక పెద్ద దుర్ఘటన జరిగింది, అత్యంత కీలకమైన వ్యక్తిని కోల్పోయాం కాబట్టి ఇక్కడైనా మనం అంతా కలిసి ఉమ్మడిగా పార్టీని కంటిన్యూ చేయాల్సి ఉంటుంది అని చెప్పేసి కూడా ఓ నిర్ణయానికి వచ్చినట్టుగా అక్కడ ఉన్నటువంటి పవార్ కుటుంబ సభ్యుల నుంచి వస్తున్న వార్త. సో మొత్తంగా కూడా అయితే ఒకవైపు ఎన్సీపీ కనుక విలీనం అయితే, రెండు పార్టీలు విలీనం అయితే ఉమ్మడిగా మారితే అప్పుడు ఒక ఎన్సీపీని ఎవరు లీడ్ చేస్తారనేది కూడా కొంత చర్చనీయాంశంగా మారుతోంది. ఎందుకంటే శరద్ పవార్ ఆల్రెడీ వయోవృద్ధంగా ఉన్నాడు, కొంత అనారోగ్య కారణాలు కూడా ఉన్న నేపథ్యంలో నెక్స్ట్ ఈ యొక్క శరద్ పవార్ కుమార్తె సుప్రియా సులే ఎన్సీపీని లీడ్ చేస్తారా, లేకుంటే ప్రస్తుతము సునేత్ర పవార్ ఏదైతే డిప్యూటీ సీఎం కాబోతున్నారని వస్తోంది. సో ఆ సునేత్ర పవార్ యొక్క పార్టీని లీడ్ చేస్తారనేది కూడా కొంత ఆసక్తికరంగా మారింది. అయితే ఈ రెండు ఆప్షన్లు కాకుండా ప్రస్తుతం ఎన్సీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి ప్రఫుల్ పటేల్ కూడా ఎన్సీపీ అధ్యక్షుడు రేస్ లో ఉన్నట్టుగా కూడా చర్చ జరుగుతోంది. సో అల్టిమేట్ గా ఇప్పుడున్న పరిస్థితుల్లో నిజంగానే రెండు ఎన్సీపీలు కలిసిపోవాలనుకుంటే సునేత్ర పవార్ అదే అజిత్ పవార్ సంబంధించిన వర్గంలో ఉన్నటువంటి దాదాపు 41 మంది ఉన్నారు. మరి ఆ 41 మంది ఎమ్మెల్యేల ఆలోచన ఏ విధంగా ఉంటుంది, ఎందుకంటే ప్రస్తుతం అధికార పక్షాల్లో ఉన్నారు కాబట్టి వాళ్ళు తిరిగి అక్కడ ఎన్సీపీకి వెళ్ళాలనుకుంటే రెండు ఉమ్మడిగా మారితే అప్పుడు పార్టీ ఎలాంటి ఆలోచన ఇస్తుంది. సో అధికారాన్ని వదిలిపెట్టి మంత్రి పదవులు వదిలిపెట్టి పోవడానికి ఎంతవరకు సహకరిస్తారు, ఎంతవరకు ఆ విధంగా ముందుకు వెళ్తారు అనేది కూడా కొంత చర్చనీయాంశం ఉంది. సో అల్టిమేట్ గా రాబోయే 2-3 రోజుల్లోనే దీనికి సంబంధించి కూడా ఒక నిర్ణయం వెలువడే అవకాశం కనబడతా ఉంది. రైట్, థ్యాంక్ యూ రాధాకృష్ణ.
గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.